మీరు ఎప్పటి నుంచో డేంజర్ అనుకొని భయపడుతున్న ఒక ఐటమ్ గురించి ఈ రోజు మాట్లాడదాం అనుకున్నాం. ఈ గ్యాప్ లో మన పేజ్ ని ఇంకా ఫాలో అవ్వకపోతే వెంటనే ఫాలో అవ్వండి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నాన్ స్టిక్ కుకింగ్ పాన్స్ వాడితే క్యాన్సర్ వస్తుంది, ఇందులో ఫుడ్ వండితే ఫుడ్ పాయిజన్ అవుతుంది. అదే కదా మీ భయం? ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ లేయర్ ఏదైతే ఉందో దీన్ని పాలీటెట్రాఫ్లోరో ఇథిలిన్ అనే మెటీరియల్ తో ప్రిపేర్ చేస్తారు. దాన్నే మనం టెఫ్లాన్ కోటింగ్ అంటాం. అది మన బాడీలో ఎలాంటి రియాక్షన్ చూపించదు, మన ఫుడ్ లోకి ఎట్టి పరిస్థితుల్లో పెనిట్రేట్ అవ్వద్దు. ఒకవేళ బై మిస్టేక్ మీరు దీన్ని తిన్నా కూడా మన బాడీ దాన్ని అబ్జర్వ్ చేసుకోకుండా బయటికి పంపించేస్తుంది. దీనికి క్యాన్సర్ కి ఎలాంటి సంబంధం లేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ వాళ్ళు డిక్లేర్ కూడా చేశారు. అంతెందుకు, ఈ నాన్ స్టిక్ కుకింగ్ పాన్స్ వాడకూడదు అని ఎలాంటి హెల్త్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఇప్పటి వరకు సజెస్ట్ చేయలేదు. అండ్ ఈ నాన్ స్టిక్ కుకింగ్ పాన్స్ వాడి హెల్త్ అప్సెట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయిన కేసు ఒక్కటి కూడా లేదు. ఇంకొంతమంది ఈ నాన్ స్టిక్ కుకింగ్ పాన్స్ లో వండినప్పుడు అందులో నుంచి జనరేట్ అయ్యే స్మోక్ ఏదైతే ఉందో వాటిని మనం పీల్చుకున్నప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయని నమ్ముతారు. నిజమే. అసలు ఇది ఎప్పుడు జరుగుతుందంటే మన ఫుడ్ ని ఎప్పుడైతే 260 degrees కి పైగా హీట్ పెట్టి కుక్ చేస్తామో అప్పుడు హార్మ్ఫుల్ స్మోక్ జనరేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ మన ఇండియన్ స్టైల్ కుకింగ్ లో మీరు ఎంత డీప్ ఫ్రై చేసినా కూడా 160 degrees టెంపరేచర్ కి దాటదు. సో మీరు ఎలాంటి కంగారు పడకుండా, అస్సలు భయపడకుండా ఈ నాన్ స్టికింగ్ కుకింగ్ పాన్స్ ని యూజ్ చేయొచ్చు.